అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు డే 5 ఏ టెంపుల్కి, ఏ ఆలయంకి వెళ్తున్నాం అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. డే 5 వీడియో కొంచెం లేట్ అయిందండి, సో ఏమనుకోకండి. డే 1 కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్ళామండి. డే 2 గద్వాల్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయంకి వెళ్ళాము. డే 3 యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. డే 4 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆహోబిలం. డే 5 వీడియో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంకి వెళ్తున్నామండి. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి దేవాలయము. ఈ ఆలయము కాణిపాకం గ్రామంలో ఉంది. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ దూరంలో ఉందండి. కాణిపాక సిద్ధి వినాయక స్వామి ప్రధాన విశేషాలు తెలుసుకుందాం. ఇది స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయము. వినాయక విగ్రహం ఎల్లప్పుడూ నీటితో నిండిన బావిలో ఉంది మరియు కాలక్రమేణా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి సమీపంలో మణికంఠేశ్వర ఆలయం కూడా ఉంది. ఇది హరిహర క్షేత్రం భావించబడుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, వరసిద్ధి వినాయక కళ్యాణము వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇంకా ఈ ఆలయంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదండి. అలాగే నేను కొన్ని వీడియో మీకు చూపించలేకపోయాను. ఇలా ఈ విధంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వరసిద్ధి వినాయక దర్శనం చాలా బాగా జరిగింది. మేమందరం దర్శనం చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. అది ఏ టెంపుల్లో చూద్దాం. నెక్స్ట్ తిరుపతికి జర్నీ స్టార్ట్ చేశాము. తిరుపతి పద్మావతి అమ్మవారు దర్శనానికి వెళ్తున్నామండి. అందరం కలిసి మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకొని అలా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. పద్మావతి దర్శనంకి వెళ్తున్నాము. పద్మావతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతీమణిగా తిరుచానూరులో కొలువై ఉన్నారు. ఆమెను శ్రీ అలమేలు మంగగా కూడా పిలుస్తారు. పద్మావతి అమ్మవారి ఆలయము తిరుపతికి దగ్గరలో ఉంది. ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఈ ఆలయము 8వ శతాబ్దంలో నిర్మించబడింది. తర్వాత విజయనగర పాలనలో విస్తరించబడింది. పద్మావతి అమ్మవారు పద్మావతి అమ్మవారు దర్శనం చాలా బాగా జరిగిందండి. మేము దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే పైన కొండపైకి వచ్చేసాము. వచ్చి అక్కడ ఒక రూమ్ తీసుకున్నామండి. రూమ్ తీసుకొని మాకు హతిరాం మఠం అని ఉంటుంది. హతిరాం బాబా మఠము మాకు స్పెషల్గా అక్కడ మాకు రూమ్స్ ఉంటాయండి. మేము అక్కడ స్టే చేసాము. స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి కళ్యాణకట్టుకి వెళ్ళామండి. అక్కడ మా వారు అండ్ మా బాబు అయితే తలనీలాలు సమర్పిస్తున్నారు. అలాగే మా పిల్లలు, మా పాప, మా చిన్న పాప అండ్ నేను 5 కత్తెరలు అయితే దేవునికి ఇచ్చాము, వెంట్రికలు. అలాగే నేను వెంట్రికలు కట్ చేసుకున్నానా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మా తలనీలాలు దేవునికి అయితే ఇలా ఇచ్చేసాము. ఈ విధంగా దేవునికి తలనీలాలు ఇచ్చేశాక మేము ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడే ఫ్రెష్ కావడానికి మంచి ఫెసిలిటీ అయితే ఉందండి. మేము అక్కడ అందరం కలిసి అయితే ఫ్రెష్ అయ్యాము. అందరం ఫ్రెష్ అయినాక దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడనే రెడీ అయ్యి దర్శనం కోసం వెళ్తున్నాము. దర్శనం ఎలా ఉంటుందో ఏంటో అనేది ఫుల్ టెన్షన్ మాకు. ఎందుకంటే మేము టికెట్స్ తీసుకోలేదు, కింద టోకెన్ తీసుకున్నాము తిరుపతిలో. దర్శనం కోసమని మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ వచ్చేసాము లైన్లో, టోకెన్ దగ్గర వచ్చేసామండి. టోకెన్ లైన్ వాళ్ళకి వేరే ఉంటుంది, కింద టోకెన్ తీసుకున్న వారికి
అక్కడ వచ్చేసరికి చాలా పబ్లిక్ ఉన్నారండి. మేము 6కి వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మార్నింగ్ 6కి లైన్లో ఉన్నాము మేము. ఎంత టైం పడుతుందో ఏంటో, పిల్లలు ఎలా ఉంటారో అని మాకు ఫుల్ టెన్షన్ అయింది. ఒక 3-4 అవర్స్ కూర్చున్నాము ఇక్కడ మేము. 3 అవర్స్ కూర్చున్నాక లోపలికి అయితే వదిలిపెట్టారు. లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఇక. దర్శనం లైన్లోకి మేము 3 అవర్స్ నిల్చున్నామండి. నెక్స్ట్ తర్వాత కోటాలో పంపించారు. అక్కడ 2 అవర్స్ పట్టింది. నెక్స్ట్ కోటా నుంచి వదిలేశారు. నెక్స్ట్ అక్కడ ఒక లైన్లో మాత్రం ఒక 2 అవర్స్ పట్టింది. మొత్తం 6-7 అవర్స్లో మా దర్శనం కంప్లీట్ అయిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా మంచిగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, సంతోషంగా. ఈ విధంగా అయితే మా దర్శనం తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నాము. లాస్ట్కు ఫొటోస్ ఈ విధంగా అయితే తీసుకున్నామండి అందరం కలిసి. కింద టోకెన్ తీసుకున్నాం కాబట్టి మాకు 6-7 అవర్స్లో దర్శనం అయిందండి. లేకుంటే 24 అవర్స్ పడుతుంది దర్శనానికి. వీడియో తీస్తున్నా, వీడియో ఫోటోది. వీడియో తీస్తున్నా. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నెల్లూరు కాకినాడ బీచ్కి వెళ్ళామండి. బీచ్లో మా పిల్లలందరం మేము కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎలాగో దారిలో ఉంటుంది కదా అని చెప్పేసి మేమందరం అయితే వెళ్ళాము. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ విధంగా మా 5 డేస్ ట్రిప్ అయితే ఈ విధంగా జరిగిందండి. అలాగే శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము. అక్కడ వీడియో ఫోన్ అలో లేదు. సో అలాగని నేను శ్రీకాళహస్తి వీడియో పెట్టలేకపోయాను. టోటల్లీ 10 టెంపుల్స్ దర్శనం జరిగిందండి మాకు. ఈ ట్రిప్ 5 డేస్ ట్రిప్పులో 10 టెంపుల్స్ కవర్ చేశాము. సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ మాకు జరిగింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ విధంగా మాకు దర్శనం బాగా జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ మా టెంపుల్ జర్నీ. అలాగే మా 5 డేస్ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.